పీపుల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా ఇప్పుడైతే వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా సో మేమైతే పూజ చేయడం పెళ్ళయ్యాక ఇదే ఫస్ట్ టైం అన్నమాట పూజ కోసం అని చెప్పి కొన్ని పూజ ఐటమ్స్ తీసుకున్నాం సింపుల్ గా ఎక్కువ ఆడంబరాలకు పోకుండా తక్కువలోనే చూపిస్తా ఇప్పుడు మేము ఏమేం తీసుకున్నామో వీడియో పూర్తిగా చూసేయండి మరి నేను ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను కదా చిక్పేట వెళ్ళి కొన్ని పూజ ఐటమ్స్ తీసుకున్నామని చెప్పి అవి ఇవే అన్నమాట మరి నేను ఏమేమి తీసుకున్నానో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇందులో నేనేమైనా మర్చిపోతే మీరు తప్పకుండా గుర్తు చేయండి కొనుక్కుంటాను ఇంకా కొన్ని పూజ ఐటమ్స్ ఉన్నాయి ఆన్లైన్లో పెట్టాను ఇంకా రాలేదు అవి ఇవే చూపిస్తున్నాయి ఇప్పుడు ఫస్ట్ అయితే లక్ష్మీదేవి ఫోటో నుంచి స్టార్ట్ చేద్దాం వరలక్ష్మి వ్రతం అంటే మనకు ఫస్ట్ కావాల్సింది ఈ లక్ష్మీదేవి ఫోటోయే కదా అందుకే దీని నుంచే స్టార్ట్ చేస్తున్నా ఈ ఫోటో అయితే నాకు 180-190 అలా పడింది ఇంత తక్కువ కాస్ట్ కి ఇంత మంచి ఫ్రేమ్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఈ ఫోటో ఫ్రేమ్ లో రెండు వైపులా ఏనుగులు ఉన్నాయి అలానే వెనక సైడ్ ఉక్కుకు పెట్టుకోవడానికి కూడా బాగా ఇచ్చాడు అలా అని చెప్పి తీసుకున్నా ఇక సెకండ్ థింగ్ వచ్చేసి పూజా చౌకీ తీసుకున్నా అదే పీట అంటాం కదా అదే నేనైతే ఇది ఆన్లైన్ లో తీసుకున్నా ఆఫ్లైన్ లో నాకు కొంచెం ఎక్కువ రేట్ అనిపించింది అలా అని చెప్పి ఆన్లైన్ లో తీసుకున్నా కానీ నాకు ఇది చిన్నది వచ్చింది బాగా చిన్నదైనా సరే నాకు బాగా నచ్చింది ఇది అలా అని చెప్పి ఇంకా రిటర్న్ పెట్టలేదు దాంతో పాటు కలసం పెట్టుకోవడానికి ఒక చిన్న పీట ఇచ్చాడు ఇది కూడా నాకు బాగా నచ్చింది బుజ్జి బుజ్జిగా క్యూట్ గా ఉంది ఇకపోతే కొన్ని ఇత్తడి ఐటమ్స్ కూడా తీసుకున్నాం అనమాట ఇప్పటి వరకు మాకు నిత్య పూజకి కావాల్సినవే ఉన్నాయి అలా అని చెప్పి ఇంకొంచెం ఎక్కువ తీసుకున్నా 2 దీపపు కుందులు అయితే తీసుకున్నాను ఇవి నాకు అంతగా ఐడియా లేదు కానీ స్క్రీన్ పైన దీని కాస్ట్ ఎంత అనేది ఇస్తాను నాకైతే బాగా నచ్చాయి ఎక్కువ డిజైన్ ఏం లేకుండా ప్లెయిన్ గా ఉన్నాయి కొంచెం వెయిట్ గానే ఉన్నాయి నాకైతే మంచిగా అనిపించింది ఇవి చూడగానే అలా అని చెప్పి తీసుకున్నా ఇక నెక్స్ట్ థింగ్ వచ్చేసి తీర్థం ఇస్తారు కదా అది తీసుకున్నాను అనమాట దీని కాస్ట్ కూడా నాకు ఐడియా లేదు స్క్రీన్ పైన పెడతాను ఇది ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఉంది కానీ కొంచెం ఎక్కువ రోజులు అయిందని చెప్పి మళ్ళీ కొత్తది తీసుకున్నాను ఒక ప్లేట్ కూడా తీసుకున్నాను ఆల్రెడీ మా ఇంటి దగ్గర ఉంది కానీ ఒకటే ఉంది అని చెప్పి ఇంకొకటి తీసుకున్నా ఇది చిన్నదే కానీ చాలా వెయిట్ ఉంది బాగుంది అని చెప్పి తీసుకున్నా ఈ హారతి ఇచ్చుకున్నది కూడా తీసుకున్నాను ఇది నాకు 100 అలా పడింది బాగుంది చూడడానికి కొంచెం వెయిట్లెస్ గానే ఉంది మంచిగా ఉంది అలానే కలసం పెట్టుకోవడానికి ఒక చెంబు తీసుకున్నాను అదే బిందె అంటారు కదా మీరేమంటారో మరి నాకు తెలియదు కానీ అలా ఇంకా ఇది కూడా ఒకటి తీసుకున్నాను ఫస్ట్ ఇది ఉందని చెప్పి తీసుకోకూడదు అనుకున్నా కానీ మళ్ళీ నాకు చూడగానే బాగా నచ్చింది ఇది ఒకటి నిత్య పూజకి బాగా యూజ్ అవుతుందని చెప్పి ఈ చిన్న చెంబు తీసుకున్నా గ్లాస్ టైప్ లో ఉంది అమ్మవారి దగ్గర ఒక శారీ పెట్టాలి కదా దానికోసం అని చెప్పి ఈ శారీ తీసుకున్నా కాస్ట్ నాకు తక్కువే ఇది పడింది 450-500 అలా పడింది అంతే నాకు ఈ శారీ నచ్చింది బాగా కాస్ట్ గురించి కాదు నాకైతే నచ్చిందని చెప్పి తీసుకున్నా ఇంకా వాయినం ఇవ్వాలి కదా దానికోసం అని చెప్పి బ్లౌజ్ పీసెస్ తీసుకున్నాను ఇవి మొత్తం 11-12 ఉంటాయి ఇవి నాకు ఒకటి 25-30 రూపీస్ అలా పడింది డిజైన్ తో బాగున్నాయి బ్లౌజ్ పీసెస్ మంచి క్వాలిటీతో ఉన్నాయి అలా అని చెప్పి తీసుకున్నా ఈ చిక్పేటలో ఇలాంటివి అయితే మాత్రం బాగా ఇస్తాడు సెట్స్ తో తీసుకోవాలే గానీ ఎవరికైనా సరే చిక్పేట చాలా బాగా యూజ్ అవుతుంది కానీ ఇక్కడ సెట్స్ మాత్రమే ఇస్తాడు సింగిల్ పీసెస్ అయితే ఇవ్వడు అలా అని చెప్పి మొత్తం సెట్ తీసుకున్నా నేను అన్నింటిలో కంటే బాగా నచ్చింది ఏదంటే ఈ బ్లౌజ్ పీసెస్ నాకు బాగా నచ్చాయి ఈ పీసెస్ అయితే నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్స్ కూడా తీసుకున్నా బ్యాంగిల్స్ కూడా వాయినంలో ఇస్తాం కదా అలా అని చెప్పి రెడ్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నాను సైజ్ అది ఏం కాదు నేను నార్మల్ గా తీసుకున్నా ఎందుకంటే ఎవరు వస్తారో తెలియదు కదా ఆ టైంకి నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ లక్ష్మీదేవి బొమ్మ తలకాయ తీసుకున్నాను నాకు ఇది 250-260 పడింది నాకు ఇది బాగా నచ్చేసింది చూడగానే చూసారా అలంకారంతో ఎంత మంచిగా ఉందో దానితో పాటే ఈ హ్యాండ్స్ అండ్ లెగ్స్ కూడా తీసుకున్నా నాకు ఇది మొత్తం 550-560 అలా పడింది నాకు కరెక్ట్ గా మొత్తం కాస్ట్లు గుర్తులేవు అందుకే అలా చెప్తున్నా ఆంబ్రాని బాక్స్ ఒకటి తీసుకున్నా ఇది మా ఇంట్లో డైలీ ఉంటది దానికోసం అని చెప్పి తీసుకున్నా ఇంకా మీకు తెలిసిందే కదా కర్పూరం గంధం ఈ టెంకాయలు అయితే ఇక్కడ 400 అలా తీసుకున్నాడు ఇంకా ఈ పసుపు కుంకుమ వాయినంలో ఇవ్వడం కోసం అని చెప్పి ఈ పసుపు కుంకుమ ప్యాకెట్లు తీసుకున్నా దాంతో పాటే కాటుకులు అవి కూడా తీసుకున్నాను జ్యువెలరీ కూడా తీసుకున్నాను అది నాకు ఎంత కాస్ట్ పడింది దాని రివ్యూ ఏంటనేది మీకు ఇంకో వీడియోలో అప్లోడ్ చేసేస్తా వత్తులు కూడా తీసుకున్నా ఇంట్లో కూడా లేవని చెప్పి కొంచెం ఎక్స్ట్రాగా తీసుకున్నా దాంతో పాటు ఒక్కలు కూడా తీసుకున్నాను అప్పుడు ఆకు చెక్కలో ఆకులు ఇప్పుడే తీసుకుంటే వాడిపోతాయి కదా అలా అని చెప్పి ముందు రోజు తీసుకుందామని ముందు తీసుకోలేదు ఇంకా పసుపు తాడు తీసుకున్నా కలసం వేయడానికి అగరొత్తులు ఇవన్నీ మనకు తెలిసినవే కదా సో ఇప్పటికైతే నేను తీసుకున్నవి ఇవే ఇంకా తీసుకోవడానికి ఉన్నాయి
వరలక్ష్మి వ్రతం ముందు రోజు తీసుకోవాల్సినవి ఆ రోజే తీసుకుందామని చెప్పి ముందుగా తీసుకోలేదు. దీంతోపాటు నేను ఇంకేమైనా మర్చిపోయానని మీకు అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. సరే మరి మీరు పూజని ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఓకే మరి ఉంటాను. బాయ్ బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం.